వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్రావణి. ఈరోజు గోల్డ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,35,000 వరకు ఉంది. అలాగే సిల్వర్ చూసుకుంటే 2,30,000 వరకు వెళ్ళింది. అయితే ఈ టైంలో మనం గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా మాట్లాడడానికి మనతో నిహాల్ అయితే ఉన్నారు. సార్, ఈరోజు గోల్డ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,35,000 వరకు వెళ్ళింది. అలాగే సిల్వర్ వచ్చేసి 2,36,000 వరకు వెళ్ళింది. ఈ టైంలో గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా? సో ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ అనేది కన్సాలిడేషన్ స్టేజ్లో ఉంది. సో ఇప్పుడు లాస్ట్ వీక్లో మనం చూసుకున్నట్లయితే గోల్డ్ వచ్చేసి 1,38,000 వరకు ఉంది. అదే సిల్వర్ చూసుకున్నట్లయితే 2,44,000 వరకు వెళ్ళిన దాఖలను మనం చూసాం. సో ఇప్పుడు యూజువల్గా మనం చూసుకోవాలంటే గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో సో ఇప్పుడు కన్సాలిడేషన్ స్టేజ్లో ఉంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. కానీ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది సో షార్ట్ పీరియడ్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇప్పుడు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసి నెక్స్ట్ 2 monthsలో మళ్ళీ దాని ప్రాఫిట్ బుకింగ్ చేయాలనుకుంటే సో వాళ్ళు కొంచెం కష్టం అని చెప్పుకోవచ్చు. అదే సిల్వర్ అండ్ గోల్డ్ మీద మినిమం టు మినిమం ఒక 3 to 5 years వరకు వాళ్ళు హోల్డ్ చేసుకున్నట్లయితే సో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చింది. సో ఇప్పుడు మనం హిస్టరీ కనుక మనం చూసుకున్నట్లయితే గోల్డ్ వచ్చేసి మనకి దగ్గర ఒక 5-6 years వరకు సేమ్ అదే స్టేజ్లో కన్సాలిడేషన్ అయ్యే స్టేజ్లోనే ఉంది. అదే సిల్వర్ కూడా అదే సేమ్ వాల్టేషన్ ఉంది. సో మనం లాస్ట్ 5 years కోవిడ్ తర్వాత మనం చూస్తున్నట్టయితే గోల్డ్ అనేది విపరీతంగా పెరిగింది. ఈవెన్ లాస్ట్ ఇయర్ మనం చూస్తున్నట్టయితే దగ్గర ఒక 80% వరకు గోల్డ్ అనేది అంత హ్యూజ్ రిటర్న్స్ వచ్చింది. వేరే సిల్వర్ కూడా చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 2025లో మనం చూసుకున్నట్లయితే సో దగ్గర 130-140% వరకు రిటర్న్స్ అనేది హ్యూజ్గా ఇచ్చింది. సో ఇప్పుడు అంత హ్యూజ్గా ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఇయర్ అలాగే పెరిగింది అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో లాస్ట్ ఇయర్ ఎందుకు అలా పెరిగిందంటే గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల పెరిగింది. ఇతర చాలా రీజన్స్ ఉంటుంది. సో గోల్డ్ పెరగడానికి ఛాన్సెస్ అనేది దానికి ఎక్కువ ఫీడింగ్ అనేది కావాలి. ఆ ఫీడ్ అనేది గోల్డ్కి వచ్చింది కాబట్టి అది పెరిగే ఛాన్స్ ఖచ్చితంగా కనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ ఇయర్ మళ్ళీ సేమ్ లాస్ట్ ఇయర్ లాగా పెరుగుతుందా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటే చెప్పలేము. ఎందుకంటే సో గోల్డ్ అనేది చాలామంది అంటారు 7 లక్షల దాకా వెళ్ళింది, 8 లక్షల దాకా సో వెళ్తుంది, కానీ అది చాలా టైం పట్టింది. సో లాస్ట్ ఇయర్ ఒక 80% వరకు రిజల్ట్ అనేది 80% వరకు పెరిగింది. సో ఎప్పుడు పెరిగింది అంటే దానికి చాలా ఒక 2028లో పెరగాల్సిన హ్యూజ్ పెరగడం అనేది సో లాస్ట్ ఇయర్ ఒకటే పెరిగింది. సో అంత హ్యూజ్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే గోల్డ్ అనేది జస్ట్ ఒక కన్సాలిడేషన్ స్టేజ్ మాత్రమే ఉంటుంది. సో అంతేగాని ఇప్పుడు గోల్డ్ పెరుగుతుందని చెప్పేసి మొత్తం మన అసెట్స్ మొత్తం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకొని రెడీగా ఉంచుకోవడం. అండ్ ఇక్కడ మన తెలుగు అని ఇండియన్ ట్రెడిషనల్ ప్రకారం ఏంటంటే సో చాలామంది ఫిజికల్ గోల్డ్ కొంటారు. ఒక ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ అని ఫిజికల్ గోల్డ్ కొంటారు. ఫిజికల్ గోల్డ్ దాన్ని మళ్ళీ రీసేల్ చేయాలంటే 20-30% అనేది మళ్ళీ వాళ్ళకి డిప్రిషియేట్ అవుతుంది. సో తరుగు అని చెప్పేసి అది సో చాలా డిప్రిషియేట్ అవుతుంది. లాంగ్ రన్లో మీరు గోల్డ్ తీసుకొని హోల్డ్ చేసుకోవాలనుకుంటే మీరు బెస్ట్ ఈటీఎఫ్ ద్వారా వెళ్ళండి. అదే డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్ అని అంటారు. సో ఇంకోటి ఏంటి డిజిటల్ గోల్డ్ కొనమన్నారని చెప్పేసి ఫోన్పే యాప్స్లో కానీ అలాంటి యాప్స్లో కానీ అలా కొనకూడదు. ఎందుకంటే సెబీ మనకి కొత్తగా రెగ్యులేషన్ జారీ చేసింది. సో అలాంటి యాప్ మా అండర్లో ఉండదని చెప్పింది. సో అలా అని చెప్పేసి వాళ్ళు ఫ్రాడ్ చేస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే సెబీ అండర్లో ఏదైతే ఉన్నాయో సో దాని కిందే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అండ్ మనం వేరేస్ మనం సిల్వర్లో చూసుకున్నది అది ఒక ఇండస్ట్రియల్ మెటీరియల్. సో దాని డిమాండ్ అనేది హ్యూజ్గా పెరిగిపోయింది. ఇప్పుడు January 1 నుంచి చైనా అది సిల్వర్ అనేది బయటికి పంపించట్లేదు, వాళ్ళ దగ్గరే హోల్డ్ చేసుకొని ఉంచుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఈవీ మీద వాళ్ళకి బాగా పట్టుంది. ఇంకోటి అంటే ఈవీ బ్యాటరీస్ ఒక్కొక్క బ్యాటరీస్లో 1 to 2 kgs వరకు సిల్వర్ అనేది యూజ్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు సిల్వర్ బయటికి రావట్లేదంటే టోటల్ వరల్డ్ మొత్తం మనం చూసుకున్నట్లయితే చైనా దగ్గర ఒక 70% సిల్వర్ వాళ్ళ దగ్గర ఉంది. ఒక 30% మాత్రమే మొత్తం వరల్డ్ మొత్తంలో ఉంది. సో ఆ 30% ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేయాలా చేయకూడదని అక్కడ చాలా కంట్రీస్ అనేది ఎదురు చూస్తున్నాయి. సో ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది ఏదైతే ఈవీ సెగ్మెంట్ మనం చూసుకున్నట్లయితే మొత్తం చైనా నుంచి మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది. చైనా ఇప్పుడు నుంచి ఆపేసింది కాబట్టి. సో అందుకే సిల్వర్ అనేది ఇంత హ్యూజ్గా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ సిల్వర్ అండ్ గోల్డ్ రెండు పెరగడానికి రీజన్ ఏదేంటంటే మన రూపీ వాల్యూ డాలర్తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే సో మన రూపీ అనేది కొంచెం బలహీనంగా పడింది. సో అందుకనే కొంచెం గోల్డ్ అండ్ సిల్వర్ వరల్డ్ మొత్తంలో కంపేర్ చేసుకున్నట్లయితే ఇండియాలోనే కొంచెం ఎక్కువ ఉండిద్ది. సో ఈ పరంగా అనేది సిల్వర్ అండ్ గోల్డ్ ఇలా పెరుగుతుంది. సో మళ్ళీ ఇదే 2026లో పెరుగుతుంది, సేమ్ లాస్ట్ ఇయర్ లాగా పెరుగుతుంది అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. పెరగడం కాదు, జస్ట్ అక్కడ కన్సాలిడేషన్ స్టేజ్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇప్పుడు జస్ట్ అది కన్సాలిడేషన్ స్టేజ్ మాత్రం ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు Q3 రిజల్ట్స్ రాబోతున్నాయి. Q3 రిజల్ట్స్లో సో సిల్వర్ అండ్ గోల్డ్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంది. దగ్గర లీస్ట్ మనం కౌంట్ చేసుకున్నట్లయితే 1,17,000 దాకా కూడా వెళ్ళొచ్చు గోల్డ్ అనేది. 1,17,000 కంటే ఇంకా కొంచెం తగ్గితే సో అప్పుడు గోల్డ్ అనేది కొంచెం పడినే ఛాన్స్ ఉంటుంది. సో అన్నీ సవ్యంగా ఉంటే, అన్నీ సవ్యంగా లేకపోతే గ్లోబల్ అన్సర్టనిటీస్ ఏదైనా వచ్చినా కానీ రష్యా యుక్రెయిన్ సిచ్యువేషన్ ఏదైనా మారినా కానీ సో అలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా చూసుకున్నా కానీ మళ్ళీ గోల్డ్ అనేది మళ్ళీ పెరిగే అవకాశాలు అయితే 100% మనకి పుష్కలంగా కనిపిస్తున్నాయి. సిల్వర్ ఇంకా పెరుగుతానే ఉండేది. సో ఎక్కడ దాకా పెరుగుతా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సిల్వర్ అనేది
వాల్టేషన్ అనేది చాలా ఎక్కువ. ఇప్పుడు సిల్వర్ పెరుగుతుందని చెప్పేసి మొత్తం అసెట్స్ గోల్డ్ అండ్ సిల్వర్ కమోడిటీస్ మీద వేసేసి సిల్వర్ ఒకేసారి పడిపోతే అప్పుడు చాలామంది ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు, ఎందుకంటే సిల్వర్ ఇంకా తగ్గుతుందని చెప్పేసి. సో అలా కాకుండా మీరు ఒక హోల్డ్ చేసుకున్నట్లయితే, ఒక లాంగ్ రన్లో మీరు అలా హోల్డ్ చేసుకున్నట్లయితే సిల్వర్ అండ్ గోల్డ్ మీద, సో మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నది. సో బెటర్ మీరు ఈటీఎఫ్ అయినా కానీ, సో మ్యాక్సిమం ఈటీఎఫ్ అని చూస్తారు. సో ఈటీఎఫ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నట్లయితే, గోల్డ్ మీరు అలా హోల్డ్ చేసుకొని ఉంచుకున్నట్లయితే, సో మీకు ఒక లాంగ్ రన్లో ఒక మంచి ప్రాఫిట్ అనేది రాబోతుంది. ఇప్పుడు 140% వచ్చింది లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకున్నట్లయితే, అదే లాంగ్ రన్లో అయితే మీకు ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్ సోషల్ పోస్ట్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ.